హలో వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ నిన్నటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అడవి మృగాలు దారి తప్పి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినట్లు అనిపించింది. సోనియా, పృథ్వీ, యష్మి వీళ్ళ బిహేవియర్ చాలా రూడ్గా ఉంది. ముఖ్యంగా సాక్స్ టాస్క్లో యష్మి, సోనియా, పృథ్వీ వీళ్ళు ఎంత అరిచినా కూడా ప్రేరణ పట్టించుకోలేదు. ప్రేరణ సంచాలకురాలుగా కొంతవరకు బాగానే చేసింది అనిపించింది. కొందరు అవుట్ అయినా కూడా ఛాన్స్ ఇచ్చింది, కానీ నాబిల్కి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో నాబిల్ బాగా ఫీల్ అయ్యాడు. యష్మి, సోనియా, పృథ్వీ వీళ్ళ బిహేవియర్పై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇక ఓటింగ్ విషయానికి వస్తే ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అంటే త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రాబోతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్, రోహిణి, ముక్కు, అవినాష్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి హౌస్లో ఇప్పటివరకు ఎవరి గేమ్ బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఓటింగ్లో నిఖిల్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్నాడు. ఇతను విన్నర్ మెటీరియల్ అయినా గేమ్ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో బాగా ఆడాడు. ఇక విష్ణుప్రియ సెకండ్ ప్లేస్లో ఉంది. ఈమె ఏదైనా ఆర్గ్యుమెంట్లో కావాల్సినంత ఆర్గ్యూ అయితే చేయడం లేదనిపిస్తుంది. ఈమె కూడా వాయిస్ ఇంకా రైజ్ చేయాలి. ఇక థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. ఎటువంటి ఫ్యాన్ బేస్ లేకుండా హౌస్లోకి ఎంటర్ అయిన ఇతనికి కూడా ఓట్స్ బాగానే పడుతున్నాయి. అంతేకాకుండా ఇతనికి స్ట్రాంగ్ పిఆర్ టీం ఉన్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ వీక్ ఇతని గేమ్ ఎవరికి నచ్చలేదు, కానీ సెకండ్ వీక్ నుంచి గేమ్ బాగానే ఆడుతున్నాడు. ఫోర్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు. ఇతని బిహేవియర్ చాలా రూడ్గా ఉంది. నిన్నటి ఎపిసోడ్లో ప్రేరణ మీద అరవడం మనకి ఎపిసోడ్లో కొంతవరకు మాత్రమే చూపించాడు. లైవ్లో చాలా గొడవ జరిగింది. అంతేకాకుండా ఇతను, యష్మి, సోనియా బాగా అతి చేశారు. నిన్నటి ఎపిసోడ్లో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఫిఫ్త్ ప్లేస్లో నైనిక ఉంది. ఈమె చాలా క్లియర్గా మాట్లాడుతుంది, గేమ్స్ కూడా బాగా ఆడుతుంది. కానీ నిన్నటి ఎపిసోడ్ తన టీం మెంబర్ అయిన నాబిల్ విషయంలో స్టాండ్ తీసుకోలేదు. స్టాండ్ తీసుకుంటే బాగుండేది. ఇక సిక్స్త్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. ఇతనికి ఎక్కడ కూడా ఈ వారం స్క్రీన్ స్పేస్ లేదు. ఇక ఆ తర్వాత ప్లేస్లో ఆదిత్య ఉన్నాడు. ఇతను అసలు హౌస్లో ఉన్నాడా అనిపిస్తుంది. నిన్నటి గేమ్లో కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. ఇతనికి కూడా స్ట్రాంగ్ పిఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లాస్ట్ ప్లేస్లో కిరాక్ సీత ఉంది. ఈమె గేమ్స్ బాగా ఆడుతుంది. నామినేషన్స్లో కూడా పాయింట్స్ చాలా క్లియర్గా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, కానీ ఈమెకు ఓట్స్ అయితే పడటం లేదు. ఇన్ కేసు మీకు గేమ్స్ బాగా ఆడి జెన్యున్గా ఉండేవాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండాలనుకుంటే ఈమెకు ఓట్స్ వేయండి. ఓటింగ్ లైన్స్ అనేవి ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటాయి. ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.